హాయ్ గాయ్స్, ఈరోజు లంచ్ కోసం నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో మన సంక్రాంతికి వెళ్ళాను అక్కడ అనమాట. ఆ రోజు వచ్చేసి మా డాడీ వాళ్ళు శబరిమల నుంచి వస్తున్నారు. సో మా మమ్మీ వచ్చేసి మా డాడీ అండ్ మా తమ్ముడు కోసం టమాటా పప్పు అండ్ బెండకాయ చేసింది. సో నేనైతే నాకు పచ్చడి అనిపించి నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను. ఒక 15 మిర్చి తీసుకున్నానండి. కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది కొంచెం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నాకైతే 15 సరిపోయాయి. గోంగూర వచ్చేసి ఒక 2 కట్టలు తీసుకున్నాను. గోంగూరలో మట్టి ఉంటుందండి. సో నేను ఒక 5 టైమ్స్ అయితే వాష్ చేసుకొని వేసుకుంటాను. క్లీన్గా పెట్టుకుంటే మనకి ఇసుక అనేది తగలకుండా ఉంటుంది. అమ్మో, ఇసుక తగిలితే ఇంకా అసలు తినలేము కూడా. ఇంకా నేను ఒక 5 టైమ్స్ అయితే డెఫినెట్గా వాష్ చేసుకుంటాను ఆకుకూరలు. ఇప్పుడు ఇదంతా దానిలో వేసేసుకోవాలి డాకులో. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఒక 3 తీసుకున్నాను నేను. నాకైతే 3 సరిపోయాయి. మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇంకా ఇవి వచ్చేసి దీనిలో నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. కావాలనుకుంటే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలానే వదిలేసానండి. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో గోంగూర నుంచి. ఇంకా మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. దీంతోనే సరిపోద్ది అనమాట. ఇంకా అంతా మగ్గిపోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే అలానే వదిలేసాను. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటిపోయిద్ది అనమాట. సో నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది గోంగూర, మిర్చి అనేది, టమాటా. ఇంకొక 1 మినిట్ అలా ఉంచితే చాలు. ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత వాటర్ ఉందో. ఇంకా తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసేసానండి వాటర్ అంతా పోయిన తర్వాత. ఇప్పుడు దీనిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పులుపు కదా, కొంచెం సాల్ట్ ఎక్కువగానే వేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను పప్పు గుత్తితోనే నింపుకుంటానండి. ఏ పచ్చడి అయినా సరే నేను ఆల్మోస్ట్ పప్పు గుత్తితోనే ఇలా డాకలోనే చేసుకుంటాను అనమాట. రోట్లో వేసుకోవచ్చు కానీ నాకు అవైలబుల్గా లేదు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా లేదనమాట. పెద్దది ఉంది కానీ అది బయట ఉంది. సో ఇంకా కొంచెం దానికి ఎందుకులే అని చెప్పి నేను ఇలా చేసేసుకున్నాను. టమాటా పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి, వంకాయ పచ్చడి అన్నీ నేను ఇలానే పప్పు గుత్తితోనే వేసుకుంటానండి. నాకైతే ఇలానే ఇష్టం. మీరు ఎలా ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే గోంగూర పచ్చడి ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అలాగే ప్లీజ్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెల్లమెల్లగా చేసేసుకున్నాను, మెత్తగా ఎనిపేసుకున్నాను పచ్చడి అనేది. ఇప్పుడు దీనిలో కొంచెం నేను ఉల్లిపాయ డెఫినెట్గా వేసుకుంటానండి. ఉల్లిపాయ పంటికి తగిలితే చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలు వేసేసుకొని కొంచెం దంచుతున్నాను చూడండి, ఆ పేస్ట్లోనే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమందికి నచ్చింది, మీకు కూడా నచ్చిద్దని నేను చెప్తున్నాను. ఈ ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా ఎనిపేసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు తాలింపు వేసేసుకోవాలి. ఒక గిన్నెలో తాలింపు అనేది వేసేసుకుంటున్నాను. మమ్మీ వాళ్ళు వచ్చేసి శనగ నూనె వాడతారండి, మేమైతే ఫ్రీడము. అమ్మ వాళ్ళు వచ్చేసి శనగ నూనె. ఇప్పుడు పోపు దినుసులు అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు అనేవి యాడ్ చేశాను. అలాగే దీనిలో దంచి వేసుకుంటున్నా వెల్లుల్లిపాయ రెమ్మలు డెఫినెట్గా వేసుకోవాలండి. గోంగూర పచ్చడి అండి టేస్ట్లో ఇదే అనమాట. దీనివల్ల పచ్చడికి టేస్ట్ ఇంకా ఎక్కువ అవుద్ది. సో నేను ఇదైతే డెఫినెట్గా యాడ్ చేసుకుంటాను. మీరు కూడా యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. కుదిరితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ తగిలితే పంటికి. నోట్లో అలా ముద్ద పెట్టుకుంటే కరివేపాకు కూడా తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను మొత్తం. పోపు అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా నేను పచ్చళ్ళలో వేసేసుకొని ఇంకా చక్కగా వేడిపోయిన అన్నంలో వేసుకొని తినేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. మా ఇంట్లో అందరికి బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు వేడి అన్నంలో వేసేసుకొని తింటున్నాను. ఆ రోజు చెప్పాను కదా, లంచ్ స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్ చేసాము. అలాగే గోంగూర పచ్చడి నేను చేశాను కదా, నా ఫేవరెట్ అనమాట ఇది, అసలు మోస్ట్ ఫేవరెట్ నాకు. అండ్ డాడీ వాళ్ళు వస్తున్నారు అనేసి అమ్మ పాలు పొంగిచ్చి పూజ చేసింది. సో పరమాన్నం మా మమ్మీ కాదండి, మా చెల్లి చేసింది పరమాన్నం, చాలా బాగా కుదిరింది. అలాగే బెండకాయ ఫ్రై చేసామని చెప్పాను కదా,
సో మా మమ్మీ అయితే భలే చేస్తారు. మా మమ్మీ నేను ఒకేలా చేస్తాం బెండకాయ ఫ్రై. అస్సలు మెత్తగంటూ అవ్వదండి, జిగురు అనేది ఉండదు, అంత బాగా చేసిద్ది మరి బెండకాయ ఫ్రై. అలాగే టమాటా పప్పు మా మమ్మీ బాగా చేస్తారు. టమాటా పప్పు చూసారు కదా. ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్స్ అయితే ఇవ్వండి ఆ రోజు మాత్రం. అలాగే కొంచెం ఉసిరికాయ చట్నీ ఉంది, అది కూడా వేసుకొని తిన్నాము. అలాగే నైట్ కొంచెం కాకరకాయ ఫ్రై ఉంది, అది కూడా వేసుకొని తింటున్నాం అనమాట. నాకైతే చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై, అందుకే నేను కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారు కదా, వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని తింటే అసలు మామూలుగా లేదు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.